హాయ్ ఎవ్రీవన్. సాయంత్రం అయితే చాలు మనకి ఏదో ఒకటి తినాలని చెప్పేసి క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి. ఇంకేదో ఒకటి తిందామని చెప్పేసి అలా బయటకు వెళ్ళాం. అక్కడ మాకు పావ్ భాజీ కనిపించింది. అది ప్రిపేర్ చేస్తున్న ప్లేస్ కొంచెం హైజీనిక్ గా అనిపించింది, అందుకే తినాలని డిసైడ్ అయ్యాం. మేకింగ్ ప్రాసెస్ చూస్తూ ఉంటేనే మౌత్ వాటరింగ్ అవుతూ ఉండింది. ఫస్ట్ టైం నేను ఈ పావ్ భాజీని ఢిల్లీలో చూసాను, ఎప్పుడో 10 years బ్యాక్. అది చూసినప్పుడు నా ఫీలింగ్ అయితే ఎవడ్రా బన్నులోకి మసాలా కూర వేసుకొని తింటారు అనిపించింది. సీరియస్లీ నేను తినడానికి కూడా అప్పుడైతే సాహసం చేయలేదు. మెల్లమెల్లగా నార్త్ నుంచి మనుషులతో పాటు వాళ్ళ ఫుడ్ కూడా మన సౌత్ ఇండియాలో పాకిపోయింది. కానీ చాలా వరకు అందరూ దాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. కానీ మరి నాకేంటో బయట ఎంత ఫుడ్ మంచిగా అనిపించినా కూడా ఇంట్లో ఫుడ్డే ది బెస్ట్ అనిపిస్తుంది. అదేంటో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం 30 minutes అయితే నన్ను వెయిట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నాకైతే నా పావ్ భాజీ చేతికొచ్చేసింది. మేబీ ఇది నేను సెకండ్ ఆర్ థర్డ్ టైం దీన్ని టేస్ట్ చేయడం. టేస్ట్ అయితే ఓకేగా ఉన్నింది, బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఈ ప్లేస్ అయితే అమీర్పేట్లో ఉన్న సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి చాట్ బండార్ లో